ఎన్నికలు పోయిల పడ్డ 75%. రెండు పార్టీలు సేమే, ఒక నాణానికి బొమ్మ బొర్తు లెక్క. కేసీఆర్ శిక్షణ పొందినటువంటి కార్యకర్తలే నాయకులే కాంగ్రెస్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు కూడా సేమ్ మీకు తేడా కనబడుతుంది. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా కనబడుతుందా? సేమ్ అదే పరిస్థితి. వాళ్ళు ఏ హామీలు ఇచ్చినో, ఊరించుకుంటూ ఆశ పెట్టినో, ఏ హామీ నెరవేర్చలేదో ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అది. ఒక పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ. ఇలా 6 గ్యారెంటీలు ఎక్కడన్నా మీ జిల్లాలో అమలు చేసిర్రా? మీ జిల్లాలో అందరికీ రుణమాఫీ జరిగిందా? నేనేం చేసింది ప్రభుత్వం? రుణమాఫీ చేయకుండా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏమిచ్చింది? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంక్ అధికారులు లెక్కలు ఏమిచ్చారు? 64 లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు. బ్యాంకు లెక్క కుల్ల 64 లక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? 47,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ బర్త్డే ఎవరికి చేస్తామన్నారు. లాస్ట్ కు శాసనసభలో 31,000 రూపాయల కోట్ల ఖర్చు పెడతామని చెప్పన్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైంది? ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం సర్వే చేస్తుందంటే ఎంతమందికి రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిందో సర్వే చేస్తారట. సర్వే దేనికన్నా ఎట్లా సర్వే బయటపడుతుంది? ఇచ్చింది రుణాలు బ్యాంకే, రైతులు కట్టేది బ్యాంకులనే. బ్యాంకు వాళ్ళు మిలిచి లెక్క పెడితే బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇంతమందికి రుణమాఫీ ఇచ్చారని లెక్క చెప్తారు, బ్యాంకు వాళ్ళు చెప్తారు. దీనికి మన సర్వే పేరుతో మళ్ళీ కాలయాపన చేస్తారు, డైవర్ట్ చేస్తారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. సరే బంగారం చేసుకుంటే గుల్సని అవే కనబడుతున్నాయి. అందులో పడ తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు. అదేమైంది? రైతులకు రుణమాఫీ అన్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా కౌలు వృత్తుల రైతులను కలిపి 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు. అటేపోయింది. ఇలా ఎస్సీ బీసీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు, అవి అటే పోయినాయి. యువకులకు నోటికి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల కల్పిస్తున్నారు. 30,000 మందికి ఆల్రెడీ ఇచ్చిందట, ఇంకా 30,000 మందికి ఇస్తారట. కానీ నోటిఫికేషన్ మాత్రం 12,000 ఇస్తారట. అదటే పోయింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుస్తుంది. మీరు చూడండి, పోయినసారి ఉద్యోగుల నోటిఫికేషన్ కు నిరుద్యోగ యువత రోడ్డుకి ఎక్కితే టక్కన డైవర్ట్ చేసారు దాన్ని. కేసీఆర్ అట్నే చేస్తుండే, కేసీఆర్ జిమ్మికులు బాగా చేస్తుండే, కుంభముచ్చ జిమ్మికులన్నీ కేసీఆర్ చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దోళ్ళను కొట్టి పెద్దోళ్లను న్యాయం చేసి పేదలను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను, ఇతర పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట భారత క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ. చెరువులను ఆక్రమించుకొని, కూటలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్లులు కట్టేదాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారన్న పాపం పేదలుగా. ఇలా మీరు ఇల్లు కొట్టారు, ఏం చూస్తారు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయాడా? మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది. పక్కా ఆడ కరెంటు మీటర్ ఉందా? ఉంది. హౌస్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. ట్యాప్ కనెక్షన్ వచ్చిందా? వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చిందా? వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. పేదోడు కొనుక్కున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏంది? ఇవాళ ఓవైస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవైస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది? సల్కం చెరువులో బాధ్యత కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర
విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు, ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడు వస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని. అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీని కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్స్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు కొనే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే ఉలవడతారు, హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ నేను బట్టి పోలేదన్నా. మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అన్న. నేను మొన్న కోణాలప్పుడు తిరిగిన. అరే వా ఓల్డ్ సిటీ, ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారిగా తయారయ్యేస్తుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానట వీనట వినయ్య జాగిరి వానయ్య మన జాగిరి ఓల్డ్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకొని మండల అధ్యక్షులు తీసుకోండి. ప్రతి ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి వినాయకుడిని తిరగండి, ప్రతి వినాయకుడిని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. పోయినా బోనాప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం, బోనాల పండుగ తిరగాలన్నా. ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు తిరుగుతారు కాదు, మీరు తిరగాలి. అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది. వాళ్ళ ఎవరిదో ప్రాపర్టీ సమ్కొని ఇతర స్థలాలకు ఇతర ప్రజలు వేరు వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు. ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే, ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళా వచ్చే పరిస్థితి లేదు. ఇష్టపడతామన్న బీఆర్ఎస్ పార్టీని మీరు ఇష్టపడతారు కావచ్చు, మీరు మర్చిపోయారు కావచ్చు. కానీ నేను మర్చిపోరాను, రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోరాను. రే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి. మంగ్యానాయకన్నా 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చిన మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జైలుకి పోయినావు? 40 రోజులు. 40 రోజులు జైలుకి పోయినా. 40 డేస్ దసరా లేదు, దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జైలుకి పోయారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని? ఎట్టి ఇష్టపెడతామన్నా బీఆర్ఎస్ పార్టీని? 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటి దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతుల తలలు అడిగినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలలు అడిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నారు. అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు గృహ నిర్బంధాన్ని పెట్టి
అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. ఇక్కడ ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా? నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా? దాదాపు 50% కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇష్టపడితే మన కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు. ఇష్టపడితే మన బీఆర్ఎస్ పార్టీని సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న? మీరు ఏమని అనుకోండి అన్నయ్య, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్కి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసిపెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం. అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచినాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము. ఏదో చిన్న పొరపాటులను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడవన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చీదలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఈ కేసీఆర్ నమ్మేస్తుందో ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఏమైంది, మళ్ళా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందన్నా? ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్ లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడ్డదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడ్డది. అందుకే ఎట్టి పట్టు 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా అనే విషయాన్ని గుర్తు. రామరాజ్యం వస్తుంది, మోడీ రాజ్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బట్ ఆ రాజ్యం రావాలంటే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా మన గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నేను ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాలి? మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పనిచేసిన, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన పార్టీ నాకు ఏమి ఇచ్చింది? నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా? నాకు శాలరీ ఇస్తుందా? నాకు పైరోల్ చేసి పెట్టిందా? నాకు ఉద్యోగం ఇప్పించిందా? మా అన్నకు ఉద్యోగం ఇప్పించిందా? ఈ స్వార్థం కోసం పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కావాలని త్యాగం చేయలే. జగన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కావాలి, వాళ్ళ అన్న ట్రాన్స్ఫర్ కావాలి, నామినేటెడ్ పోస్ట్ కావాలని చెప్పి జగన్ రెడ్డి త్యాగం చేయలే, మౌసూర్ గారు త్యాగం చేయలే, జగన్ త్యాగం చేయలే. దానికోసం వాళ్ళకి ఏ స్వార్థం లేదు. అనేక మంది కార్యకర్తలు జైలుకోని మంగ్యానాకు ఎలా ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకోలే, లాలు నాయక్ ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకోలే. అనేక మంది కార్యకర్తలు, మా స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ కూడా జైలు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే, వరంగల్లో 18 ఏళ్ల వినోద్ జైలుకి వెండి పోయాలి నిరుద్యోగ సమస్య. 18 ఏళ్ల వినోద్ అర్ధరాత్రి పోలీసులు ఇంటి మీద అడకపోయిన వినోద్, చిన్న పిల్లని అడకపోయిన పోలీసులు. మరి వినోద్ ఎంపీ కోసం కొట్టాడినా, ఎమ్మెల్యే కోసం కొట్టాడినా, కౌన్సిలర్ కావాలనుకుంటా, కార్పొరేటర్ కావాలనుకుంటున్నా? ఏం లేదు, మన రాజ్యం రావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు బాగుపడాలంటే